ఎంత విశ్వాసం అంటే అబ్రహాం అక్కడ రాశాడు, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు కలిగిన వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టునో శార గర్భము కూడా మృతతుల్యమైనట్టునో ఆలోచించాడంట. నేను ముసలిని అయిపోయాను, ఆమె కూడా ముసలి అయిపోయింది అని అనుకున్నానంటే తప్ప అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహపడలేదంట. అరే ప్రామిస్ చేసినాడు దేవుడురా, ఏమన్నా పాల్సనా లేకపోతే కృష్ణాపురం జస్దాసా ప్రామిస్ చేసింది? దేవుడు ప్రామిస్ చేశాడు. కొన్నిసార్లు నేను కూడా ప్రామిస్ చేస్తాను, వస్తాను మా ఇంటికి వస్తానంట, రాలేదు. అసలు ఈ రోడ్లు చూస్తే ఎవడు రాడు మీ ఊరికి. అసలు ఆ జీలకర్ర రోడ్లో జీలకర్ర రోడ్లు వేసుకొని వెళ్తుండాలి, కడుపులో కంటే బయటికి రాకుండా. అలాంటి రోడ్లు వచ్చాం మేము, వస్తామని రాకుండా ఉన్నట్టయితే బాగుంది అనిపించింది మాకు. అలా మానేస్తున్నామో మేము. దేవుడు అలా కాదు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా వచ్చిందండి. అది వాగ్దానాన్ని గుర్తించాలి. 2, వాగ్దానాన్ని రూఢిగా నమ్మాలి. ఎస్ దేవుడు చేస్తాడంటే చేస్తాడంట పిల్ల, ఏమో చేస్తాడేమో చేయొచ్చులే, అయినా మనం వెళ్తే మంచిది అలా ఉన్నామంటావు పిల్ల. ఉంటే ఏముంటది, ఉంటే పోయింది ఏముందలే, ఉన్నా. చూసారా, అన్ని ఈ రకాలే ఎక్కువ. అటు ఇటు నిలకడగా స్థిరంగా బలంగా వాగ్దానాన్ని రూఢిగా విశ్వసించాడంట. అంటే ఇక చెక్కు చెదరలా. అందుకని దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహ్మా, ఏం విశ్వాసం అనేది? అసలు విశ్వాసం ఉంచడం గొప్పతనం కాదు, విశ్వాసాన్ని కొనసాగించుకోవడం గొప్పతనం.